హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూటన్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఈరోజు 11th ఫిబ్రవరి సెకండ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూద్దాం. మన ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, కోణార్క్ సూర్య దేవాలయం ఏ రాష్ట్రంలో కలదు? కోణార్క్ సన్ టెంపుల్ ఇన్ విచ్ స్టేట్? ఏ రాష్ట్రంలో కలదు? ఒడిశాలో కలదు. అలాగే దీన్ని కట్టించిన వారు ఎవరు అంటే మొదటి నరసింహవర్మ. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, గోవర్ధన యోజనను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? గోవర్ధన యోజన స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్? ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 2018లో ప్రారంభించారు. ఇది ఒక పథకం అన్నట్టు. అలాగే దీనిని ఏం చేస్తారు అంటే, పేడ నుండి బయోగ్యాస్ ఉత్పత్తి చేసేందుకు ఈ పథకాన్ని మనకు ప్రవేశపెట్టారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, కింది వాటిలో ఐక్యరాజ్య సమితి యొక్క 6 అంగాలలో కానిది ఏది అని అడిగాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ 6 ఆర్గాన్స్ ఆఫ్ యుఎన్? మనం అసలు ఐక్యరాజ్య సమితి యొక్క అంగాలు అంటే ఆర్గాన్స్ ఎన్నో చూద్దాం. 6. వాటి పేర్లు ఏమిటి అంటే, జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ సోషల్ కౌన్సిల్, అలాగే ట్రస్టీషిప్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, సెక్రటరియేట్. ఇవి 6 కూడా మనకు యుఎన్ఓ యొక్క ఆర్గాన్స్. అలాగే మనకు యుఎన్ఓ ఎప్పుడు ఏర్పడింది అంటే 1945 అక్టోబర్ 24 రోజు ఏర్పడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అంటే న్యూయార్క్లో కలదు. ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు అంటే ఆంటోనియో గుటెరస్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, వార్షిక ఆర్థిక స్టేట్మెంట్కు సంబంధించిన ఆర్టికల్ అడిగాడు. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆర్టికల్. మనకు బడ్జెట్ అనే పదము రాజ్యాంగంలో లేదు. బడ్జెట్కు సంబంధించిందే ఈ ఆర్టికల్. వార్షిక ఆర్థిక స్టేట్మెంట్కు సంబంధించిన ఆర్టికల్. ఎన్నవ ఆర్టికల్ అంటే 112వ ఆర్టికల్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, కోబాల్ అనే లాంగ్వేజ్ దేనికోసం ఉపయోగిస్తారు అని అడిగాడు. కోబాల్ లాంగ్వేజ్ యూజ్డ్ ఫర్. దేనికోసం అంటే మనకు డేటా ప్రాసెసింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం కోబాల్ లాంగ్వేజ్ను ఉపయోగిస్తారు. అలాగే మనకు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, రత్నావళి బుక్ను రచించింది ఎవరు అని అడిగాడు. రత్నావళి బుక్ రిటర్న్ బై ఎవరు? హర్షవర్ధనుడు. ఏ భాషలో అంటే సంస్కృతం భాషలో. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, మనకు కింది వాటిలో ఏ న్యూక్లియర్ రియాక్టర్ను బార్క్ సంస్థ నిర్మించలేదు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ న్యూక్లియర్ రియాక్టర్ మేడ్ బై బార్క్? అసలు బార్క్ సంస్థ నిర్మించిన అణు రియాక్టర్ల పేర్లు చూద్దాం. అప్సరా, సైరస్, ధ్రువ, జెర్లీనా, పూర్ణిమ 1, పూర్ణిమ 2, పూర్ణిమ 3, కామిని. ఇవి మొత్తం మనకు ఎవరు నిర్మించారు? బార్క్ సంస్థ నిర్మించింది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఇందిరాగాంధీ న్యూక్లియర్ రియాక్టర్ ఏ రాష్ట్రంలో కలదు అని అడిగాడు. ఇందిరాగాంధీ న్యూక్లియర్ రియాక్టర్ ఇన్ విచ్ స్టేట్? ఏ రాష్ట్రంలో కలదు? తమిళనాడులో కలదు. మరియు దీనికి మరొక పేరు ఏమిటంటే కల్పకం న్యూక్లియర్ ప్లాంట్. ఇది ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే 1971 సంవత్సరంలో దీనిని స్థాపించారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, మన దేశంలో మనీ పంపిణీను ఏ సంస్థ నియంత్రిస్తుంది? విచ్ ఆర్గనైజేషన్ కంట్రోల్స్ మనీ సప్లై ఇన్ ఇండియా? ఏ సంస్థ నియంత్రిస్తుంది? ఆర్బీఐ. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, 2019లో మానవ హక్కుల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి అని అడిగాడు. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇన్ 2019? ఏమిటి? యూ స్టాండింగ్ అప్ ఫర్ హ్యూమన్ రైట్స్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి బడ్జెట్ను మొట్టమొదటిసారి ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అని అడిగాడు. అంటే ఈ పథకానికి బడ్జెట్ ఉంటుంది కదా, అది ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అని అడిగాడు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన బడ్జెట్ ఇన్ విచ్ ఇయర్ ఫస్ట్లీ? ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 2019లో. అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఎవరు అంటే పీయూష్ గోయల్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, గీగాబైట్, మెగాబైట్, పెటాబైట్, టెరాబైట్ వీటిలో అతిపెద్దది ఏది అని అడిగాడు. అసలు మనకు చూసుకుంటే మెగాబైట్ ఎన్ని కిలోబైట్స్ కలదు? 1024. అలాగే గీగాబైట్స్ 1024 మెగాబైట్స్ ఈక్వల్ ఉంటుంది. అలాగే టెరాబైట్ ఎన్ని గీగాబైట్స్కి ఈక్వల్ టు అంటే మనకు 1024 గీగాబైట్స్కి ఈక్వల్ టు. అలాగే పెటాబైట్ ఎన్ని టెరాబైట్స్కి ఈక్వల్ టు అంటే మనకు 1024 టెరాబైట్స్కి ఈక్వల్ టు. కాబట్టి ఇందులో అతిపెద్ద కెపాసిటీ కలిగినది ఏది అంటే పెటాబైటు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఫైనాన్స్ బిల్లుకు సంబంధించిన ఆర్టికల్ అడిగాడు. ఆర్టికల్ రిలేటెడ్ ఫైనాన్స్ బిల్. కొందరు వచ్చింది అని చెప్తున్నారు, కొందరు రాలేదని చెప్తున్నారు. మనమైతే ఆన్సర్ చూద్దాం. ఫైనాన్స్ బిల్లుకు సంబంధించిన ఆర్టికల్ ఎన్నవది అంటే 110. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, 2020 యుఎస్ ఓపెన్ టెన్నిస్లో విజేత ఎవరిపై గెలుపొందాడు అని అడిగాడు. అంటే మనకి ఇక్కడ విజేత అడగలేదు, విజేత ఎవరిపై గెలుపొందాడు అని అడిగాడు. 2020 యుఎస్ ఓపెన్ టెన్నిస్ విన్నర్ ఆన్ విచ్ ప్లేయర్? అయితే మనకు 2020 యుఎస్ ఓపెన్ గెలిచినది ఎవరు అంటే డొమినిక్ థీమ్. కాకపోతే మనకు ఎవరిపై గెలిచాడు అంటే అలెగ్జాండర్ వెరేవ్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, మనకు 2019లో పద్మవిభూషణ్ అవార్డు పొందిన వారిలో కింది వారిలో ఎవరు లేరు అని అడిగాడు. నాడియా పద్మవిభూషణ్ విన్నర్ ఇన్ 2019. మనం చూసుకుంటే 2019లో విభూషణ్ అవార్డు పొందిన వారు 4. అందులో బల్వంత్ మోరేశ్వర్, తీజన్ బాయి, అనిల్ మణి బాయి నాయక్, అలాగే మనకు ఇస్మాయిల్ ఓమర్ కలరు. ఈ తీజన్ బాయి గురించి మనకు క్వశ్చన్ అడిగాడు ఆల్రెడీ.
అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కేబినెట్ మిషన్ భారతదేశానికి ఎప్పుడు వచ్చినది? ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్ అయితే ఎగ్జామ్లో అడగలేదు, కొంచెం డిఫరెంట్గా అడిగాడట. దీనికి ముస్లిం లీగ్ యాడ్ చేసి అడిగాడట. మనం చూద్దాం ఎప్పుడు వచ్చింది అంటే 1946 సంవత్సరంలో వచ్చింది. అలాగే దీంట్లో సభ్యులు ఎవరు అంటే పెత్తిక్, లారెన్స్, స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే గోల్డెన్ ఫైబర్ అని దేనికి పేరు? గోల్డెన్ ఫైబర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ దేనికి పేరు? జనపనార లేదా జనుము, ఇంగ్లీష్లోనైతే జూట్ అంటాము. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే పరిహేలి అపహేలి డేట్ అడిగాడు. పరిహేలియన్ అపహేలియన్ డేట్. పరిహేలియన్ డేట్ ఏమో జూన్ 2, అపహేలియన్ డేట్ ఏమో జూలై 5. పరిహేలియన్లో ఏం జరుగుతుంది అంటే సూర్యుడు భూమికి దగ్గరగా వస్తాడు. అపహేలియన్లో ఏమవుతుంది అంటే సూర్యుడు భూమికి అత్యంత దూరంలో ఉంటాడు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కార్లా గుహాలు ఏ రాష్ట్రంలో కలవు అని అడిగాడు. కార్లా కేవ్స్ ఇన్ విచ్ స్టేట్? ఏ రాష్ట్రంలో కలవు? మహారాష్ట్రలో కలవు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మన మానవ శరీరంలో పూర్తిగా ఏ అవయవంలో జీర్ణం అవుతుంది అని అడిగాడు. ఫుల్ కంప్లీటెడ్ డైజెషన్ ఇన్ విచ్ హ్యూమన్ ఆర్గాన్? ఏ అవయవంలో అంటే మనకు చిన్న పేగులో అవుతుంది, స్మాల్ ఇంటెస్టైన్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు 1950లో మొత్తం ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయని అడిగాడు. హౌ మెనీ ఫండమెంటల్ రైట్స్ ఇన్ 1950? ఎన్ని అంటే 7. అప్పుడు ఆస్తి కూడా ప్రాథమిక హక్కుగా ఉండేది, ఆస్తి హక్కు అనేవారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 1946లో భారతదేశ ఉపరాష్ట్రపతి ఎవరు? వైస్ ప్రెసిడెంట్ ఇన్ 1946 అడిగాడు. ఎవరు? మనకు జవహర్లాల్ నెహ్రూ. అలాగే అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉండే మరియు ఉపరాష్ట్రపతిగా కూడా పనిచేశాడు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మొట్టమొదటిసారి బ్రిటిష్ ఇండియాలో లెజిస్లేచర్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయి? ఫస్ట్ లెజిస్లేచర్ ఎలక్షన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా. మనకు లెజిస్లేచర్ ఎలక్షన్స్ మాత్రం మనకు 1920లో జరిగాయి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఏ సంవత్సరంలో ఇండియా మొత్తం బ్రిటిష్ పరిపాలన కిందికి వచ్చింది? ఫ్రమ్ విచ్ ఇయర్ బ్రిటిష్ రూల్ టు టోటల్ ఇండియా? మనకు సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత విక్టోరియా రాణి బ్రిటిష్ పరిపాలన కిందికి తెచ్చిందన్నట్టు. అంతకుముందు మనకు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు రూల్ చేసేవారు, తర్వాత బ్రిటిష్ రూల్ చేసిండ్రు. ఎప్పటి నుండి అంటే 1858 జూన్ 28 నాడు నుండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు వయసు పెరిగే కొద్దీ మానవుల్లో ఏ రకమైన బ్లైండ్నెస్ వస్తుంది? వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ బ్లైండ్నెస్? ఏ టైప్ ఆఫ్ బ్లైండ్నెస్ అంటే మనకు ప్రెస్ బయోపియా అనే మనకు కంటి చూపుకు సంబంధించిన వ్యాధి వస్తుంది వయసు పెరిగే కొద్దీ. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు మొట్టమొదటిసారి స్టోన్ శాసనాలను ఏ వంశం వేసింది అని అడిగారు. స్టోన్ ఇన్స్క్రిప్షన్స్ ఫస్ట్లీ ఎవరు వేశారంటే మనకు మౌర్యన్ డైనెస్టీ. ఎవరు అంటే అశోక. అలాగే ఈ క్వశ్చన్పై కొంచెం ఆన్సర్పై కొంచెం క్లారిటీ లేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కింది వాటిలో అతి ఎక్కువ ఉద్యోగాలు కల్పించే పబ్లిక్ ఆర్గనైజేషన్ పేరు అడిగాడు. విచ్ ఆర్గనైజేషన్ ప్రొవైడ్స్ మోర్ జాబ్స్ ఇన్ పబ్లిక్ సెక్టార్? ఏ సెక్టారు? మన సెక్టార్, ఇది ఇండియన్ రైల్వే. అలాగే మనకు ప్రైవేట్లో చూసుకుంటే మాత్రం టీసీఎస్ కంపెనీ అవుతుంది, పబ్లిక్గా మాత్రం చూసుకుంటే ఇండియన్ రైల్వే అవుతుంది. ఇండియన్ రైల్వే తర్వాత మనకు భారత ఆర్మీ. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారతదేశం టైం గ్రీన్విచ్ టైం కంటే ఎంత ఎక్కువగా ఉంటుంది అని అడిగాడు. హౌ మచ్ టైం మోర్ దాన్ గ్రీన్విచ్ టైం? ఎంత టైము అంటే మనకు 5:30 hours, 5 గంటల 30 నిమిషాలు గ్రీన్విచ్ టైం కంటే మనకు భారతదేశ టైం ఎక్కువగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే ఏ రాష్ట్రానికి 5 డిప్యూటీ మినిస్టర్లు ఉన్నారు? విచ్ స్టేట్ హ్యాస్ 5 డిప్యూటీ మినిస్టర్? ఏ రాష్ట్రము అంటే ఆంధ్రప్రదేశ్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ ఎవరు అని అడిగారు. హూ ఈజ్ పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్? మనకు ఆప్షన్ తెలియదు కాబట్టి మనకు ప్రముఖంగానైతే ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, తర్వాత కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా అవుతారు. మనకు ఆప్షన్స్ తెలిస్తే ఆన్సర్ తెలుస్తుంది. ఇంకా చాలామంది ఉంటారు, ఆప్షన్స్ తెలియదు కాబట్టి మనం ప్రముఖంగానైతే ఇవి చెప్పుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే జిహ్వా గ్రాహకాలు దేనిని సూచిస్తాయి? సార్ ఇక్కడ గుస్టరీ రిసిప్టర్స్ యూస్డ్ టు డిటెక్ట్. క్వశ్చన్ రాంగ్ పడ్డది. అయితే జిహ్వా గ్రాహకాలు మనకు టేస్టును తెలుపుతాయి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే సతీ సహగమనం వ్యతిరేకంగా పోరాడింది ఎవరు? సతీ సహగమనానికి వ్యతిరేకంగా పోరాడింది ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. ఫ్రెండ్స్, ఇవి క్వశ్చన్స్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.